నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు కరెక్ట్ సహాయం అందించే వ్యక్తిని నీ ముందు నిలబెడతాడు. నీ పక్షంగా మాట్లాడేటట్టు చేస్తాడు, నీ పక్షంగా నిలబడేటట్లు చేస్తాడు, నీ పక్షంగా వాద్యం ఆడేటట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు జయము కలుగుటకు కారకుడయ్యేటట్లుగా చేస్తాడు ఆ వ్యక్తి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మన మనుషుల మీద ఆధారపడకుండా మన సమస్యను పరిష్కారం చేస్తే దేవుని మీద మనం ఆధారపడితే నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, ఆయన మన తల ఎత్తువాడు. నువ్వెక్కడ నీకు తల దించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో అక్కడే నువ్వు తల ఎత్తుకొని నిలబడేటట్లుగా చేస్తాడు. నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ నిందించబడ్డావు, ఎక్కడ నువ్వు దూషింపబడ్డావు, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు, అక్కడ దేవుడు మళ్ళీ వారి ఎదుట నీ తల ఎత్తి వారి తల దించేటట్లుగా చేస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా.